కూల్ అండర్ టోన్ అంటే ఏంటి, వామ్ అండర్ టోన్ అంటే ఏంటి, ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఎలాంటి ఫౌండేషన్ యూస్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. మనం డైలీ యూస్కి ఎలాంటి ఫౌండేషన్ యూస్ చేయాలి, ఫౌండేషన్ యూస్ చేయాలా లేక బీబీ క్రీమ్ యూస్ చేయాలా, మన స్కిన్ టోన్ ఒకటి ఉంటుంది, ఫౌండేషన్ షేడ్ ఒకటి ఉంటుంది. మనం ఫౌండేషన్ వేసుకోవడం వల్ల మన మన ఫేస్ కన్నా ఎక్కువ వైట్గా కనిపిస్తుంది, న్యాచురల్గా కనిపించడం లేదు అనే వాళ్ళందరికీ ఈరోజు నేను ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మెబ్లీ ఫిట్ మీ ఫౌండేషన్స్ అనమాట. బీబీ క్రీమ్స్ వచ్చేసి మనకి 20% కవరేజ్ని మాత్రమే ఇస్తుంది. బీబీ క్రీమ్ అలా సీసీ క్రీమ్ వచ్చేసి మనకి 20% కవరేజ్ని ఇస్తుంది. అలాగే ఫౌండేషన్ వచ్చేసి లిక్విడ్ ఫౌండేషన్ వచ్చేసి మనకి 42 నుంచి 80% కవరేజ్ని అయితే ఇస్తుంది అనమాట. ఇందులో ఫౌండేషన్లో కూడా 3 టైప్స్ అయితే ఉంటాయి. లిక్విడ్ ఫౌండేషన్, పౌడర్ ఫౌండేషన్, అలాగే క్రీమీ ఫౌండేషన్. లిక్విడ్ ఫౌండేషన్ వచ్చి డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే పౌడర్ ఫౌండేషన్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. అలాగే క్రీమ్ ఫౌండేషన్ వచ్చి డ్రై స్కిన్కి మాత్రమే సూట్ అవుతుంది. ఇక్కడ లిక్విడ్ ఫౌండేషన్ వచ్చి డ్రై అండ్ ఆయిలీ స్కిన్కి సరిపోతుంది కాబట్టి చాలామంది లిక్విడ్ ఫౌండేషన్కే చూస్ చేసుకుంటారనమాట. వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు మనం ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్స్ అలాగే సీసీ క్రీమ్స్ ఏది తీసుకున్నా మన స్కిన్ టోన్కి తగ్గట్టు తీసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. స్కిన్ టోన్ చూసుకునే ముందు ఫస్ట్ మనం స్కిన్ అండర్ టోన్ అయితే తెలుసుకోవాలన్నమాట. ఈ స్కిన్ అండర్ టోన్ ఎలా తెలుసుకుంటాము, ఎన్ని టైప్స్ ఉంటాయంటే స్కిన్ అండర్ టోన్స్ వచ్చి వామ్ అండ్ కూల్, న్యూట్రల్ అయితే ఉంటాయి. ఈ 3 స్కిన్ టోన్స్కి మనం మన స్కిన్ అండర్ టోన్ని బట్టి మనం స్కిన్ టైప్ని తెలుసుకొని మనం ఫౌండేషన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ అండర్ టోన్ ఎలా తెలుసుకోవాలి అనుకున్నారా? సింపుల్గా నేనైతే టిప్స్ అయితే చెప్తాను. సింపుల్గా మన అండర్ టోన్ని ఎవరైనా ఈజీగా తెలుసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా గోల్డ్ జ్యువెలరీ ఉంటే ఆ గోల్డ్ జ్యువెలరీని మన ఫేస్ పైకి పెట్టేసుకొని చూసుకుంటే మన ఫేస్ వచ్చి ఆ గోల్డ్ జ్యువెలరీతో సెట్ అయ్యి షైనీగా కనిపించిందంటే మనది వచ్చేసి వామ్ అండర్ టోన్ కిందకు వస్తుంది. అలాగే మనం ఏదైనా సిల్వర్ది తీసుకొని మన ఫేస్కి పెట్టుకొని చూసుకుంటే మన ఫేస్ షైనీగా కనిపించింది అనుకో అది కూల్ అండర్ టోన్కి వస్తుంది. ఈ 2 పెట్టుకున్న మన ఫేస్ అయితే చాలా బాగా బ్రైట్గా ఉందనుకోండి మనది వచ్చి న్యూట్రల్ అండర్ టోన్ వస్తుంది అనమాట. ఇలా మన స్కిన్ టోన్ని తెలుసుకొని ఈజీగా టెస్ట్ చేసుకొని ఇవి వచ్చేసి న్యాచురల్గా ఉండే ప్లేస్లోనే చూసుకోవాలి. అంటే లైటింగ్ అలా ఉండే ప్లేస్లో కాకుండా న్యాచురల్గా ఉండే ప్లేస్లోనే సెట్ చేసుకుంటే మనం ఈజీగా మన అండర్ టోన్ అనేది సెట్ అయిపోతుంది. ఈ ఫౌండేషన్స్ వచ్చేసి నేను ఇక్కడ మెబ్లీ ఫిట్ మీ ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి లిక్విడ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వచ్చేసి బిగినర్స్ నుంచి మనం మేకప్స్ వేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అలాగే మన స్కిన్ టోన్కి తగ్గట్టు ఈ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను 3 షేడ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి ఫేరు, మీడియం, అలాగే డార్క్. మన స్కిన్ టోన్కి తగ్గట్టు ఈ 3 ఫౌండేషన్స్ తీసుకుంటే మనం ఏ స్కిన్ టోన్ అయినా ఈజీగా మిక్స్ మ్యాచ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. న్యాచురల్గా ఉంటుంది. అలాగే ఫేస్ మీద ప్యాచెస్ అనేవి రావన్నమాట. ఇక్కడ చూసారా నేను ఫౌండేషన్ అప్లై చేసుకున్నా కూడా ఫౌండేషన్ అప్లై చేసుకున్న ఫీల్ అయితే ఉండదన్నమాట. లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మన స్కిన్ వచ్చేసి ఎక్కువసేపు బ్రైట్గా ఉంచడానికి ఈ మెబ్లీ ఫిట్ మీ ఫౌండేషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా డైలీ యూజ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫౌండేషన్స్ గురించి అయితే నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది.